కర్నూలు జిల్లా మార్లమడికిలోని వేదవతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి పరిశీలించారు. ఇసుక లోడ్ ఎవరికి ఎంత ఇస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్కు 500 వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. హోళగంద ఎస్ఐ 500 రూపాయలు ఇస్తేనే ట్రాక్టర్ బయటికి వెళ్తుందని, లేని పక్షంలో ట్రాక్టర్ను సీజ్ చేస్తున్నారని డ్రైవర్లను బెదిరిస్తున్నట్లుగా తనకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ ఘటనపై చాలాసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశానని, అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లు ఆపకపోతే వేదవతి నదిలోనే బయట ఇస్తానని హెచ్చరించారు. 20 నెలలు అవుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాము ఇసుక బకాసురులు మాత్రం తిరగ తింటున్నారు జనాల్ని ఇసుక మీదే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఫ్రీ ఇసుక అంటాడు. నేను ఆల్రెడీ ఒకసారి నిలబెట్టినా, అయినా మమ్మల్ని ఏం చేసుకోలేరు అనే విధంగా ఈ రోజు ఇక్కడ చెప్తున్నారు డ్రైవర్లు. ఓ ట్రిప్ కి 500 ఇస్తే థియేటర్ ముందుకు పోతాయంట. లేదంటే ఈ రోజు ఎస్ఐ గారు 500 ఇచ్చిన చలాన్ ఉంటే ముందుకు పోతాంట, లేదంటే సీజ్ చేస్తారంట ఆయన.